అంటే ఏ గనులతో ఇప్పుడు క్వార్ట్జ్ గనులన్నా అదైనా ఏ గనులైనా తవ్వకాలు అనేది నేరమైనప్పుడు అన్నిట్లో అదే శిక్ష అదే పరిస్థితి గనులు రిపీట్ అవ్వదా, అప్లై అవ్వదా? అనేటటువంటిది ఒక గోల్డెన్ హబ్. తిన్నోడికి తిన్నంత, పెట్టాలనుకున్నప్పుడు కేసులకు కేసులంత. అటు కోర్టులకి ఒక క్లారిటీ లేదు, వ్యవస్థకి ఒక క్లారిటీ లేదు. ఎంత మందం అయితే ఇంత డబ్బులు రావాలి, ఎంత మందం తవ్వుకుంటారు, ఎవరికి క్లారిటీ ఉంది అక్కడ? అధికారంలో ఉన్నటువంటి వాడు బెదిరించడానికి అదొక సోర్సు. ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి సోర్సు, అంతే. అయితే జగన్ ఆ గనులను అడ్డం పెట్టి ఎవరిని జైళ్లలో పెట్టాలనుకోలేదు. కేవలం రాజకీయంగా మాత్రం బెదరేసి ఇటుకి తీసుకున్నారు. లైక్ సిద్ధరాఘవరావు, ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులకు సంబంధించి ముందు పెనాల్టీలు వేయడం, ఆ తర్వాత కేసులు పెట్టాక యువతలకు వచ్చేయటం, వాళ్ళు ఇది జరిగింది. ఆ లెక్కనైతే అంతకుముందు జగన్ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గనుల పేరుతోనే కదా 23 మందిని తీసుకుంది. అప్పుడు అట్లాగే ఉంటుంది. ఇప్పటిదాకా అది రాజకీయంగా వాడుకోవడానికి అయ్యింది. ఇప్పుడు అది కొత్త కాన్సెప్ట్ టర్న్ అయింది అనమాట. జైళ్ళు, కేసులు, అరెస్టులు అనేటటువంటి ఈ ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి. అటవీ శాఖ భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కూడా ఒక థ్రెట్ స్టార్ట్ అవుతుందా? ఆల్రెడీ నోటీసులు ఇస్తే ఆయన ముందు బొగ్గుమట్టం కేసులకు సంబంధించి ఆయన అయితే వెళ్ళలేదు, లాయర్ని ఎవరినో పంపించారట. కానీ పవన్ కళ్యాణ్